హాయ్ ఫ్రెండ్స్, తమ్నైల్ చూసింటారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్. కొంచెం వీడియో పెద్దది అవ్వచ్చు. ఓపిక పెట్టుకొని వినండి, మీకే బెనిఫిట్. సో ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను. గ్రూప్ సభ్యులందరూ నమస్తే అన్న. నేను గత 4 సంవత్సరాల నుంచి ఈ షీప్ అండ్ గోట్ ఫార్మింగ్ లో ఓన్లీ పొట్టేళ్లే నేను ఫార్మింగ్ చేసేవాడిని. నాకు అసలు నిల్లు ఏం తెలిసేది కాదు. నేను యూట్యూబ్ లో సెర్చ్ చేస్తా ఉండేవాడిని. ఎవరికన్నా తెలిసిన వాళ్ళని సీనియర్ని అడిగి సలహాలు తీసుకుంటా ఉండేవాడిని. వాళ్ళు చెప్పిన దానికంటే బెటర్ గా హర్షద్ అన్న వీకెండ్ ఫార్మింగ్ వీడియోస్ ప్రతి వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేవాడిని. అతను అన్న చెప్పే కంటెంట్ నాకు బాగా నచ్చేది. ఇప్పుడు వాటి ద్వారా నేను కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యాను. 4 years నుంచి పొట్టేళ్ళ పెంపకంలో ఉన్నా. ఇప్పుడు బ్రీడింగ్ యూనిట్ అనేది స్టార్ట్ చేశాను, ఫీమేల్స్. ఇప్పుడు కూడా ఏదన్నా నాకు ఇబ్బంది వచ్చిందంటే హర్షద్ అన్నని అడుగుతాను, లేదంటే అన్నని అడగక్కర్లా. యూట్యూబ్ లో ప్రతి దాని గురించి క్లారిటీగా డీటెయిల్ గా అన్న ఎక్స్ప్లెనేషన్ చేశాడు అనమాట. అంత డీటెయిల్ గా ఈ రోజు ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఇవ్వట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇప్పుడు నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే వరకు మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే ఏ వ్యాక్సిన్స్ వేసుకోవాలి? ఎందుకంటే మనకున్నది ఈ టైంలో వచ్చే 3 మేజర్ వ్యాధులు. ఈ 3 మేజర్ వ్యాధులకి మనం టీకాలు వేసుకుంటే మీకు ఏ టెన్షన్ లేకుండా, మీ జీవాలు మోర్టాలిటీ లేకుండా ఉంటాయి. ఈ 3 వ్యాక్సిన్స్ తర్వాత మళ్ళీ మనకు షెడ్యూల్ మే నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ చేశాను, చాలామంది చూస్తుండకపోవచ్చు. సో ఇప్పుడు ఏం వేసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉండొచ్చు. దానికోసం అనేసి వీడియో చేస్తున్నా. కొంచెం పెద్దదైనప్పటికీ చూడండి. ఇక్కడ కనిపిస్తున్న పొట్టేళ్ళు బ్రీడింగ్ పొట్టేళ్ళు అండి. విత్తనానికి పనికొచ్చే పొట్టేళ్ళు. కేజీ 500 రూపాయలు. మామూలుగా బ్రీడింగ్ పొట్టేళ్ళ ప్రైస్ కేజీ 600 రూపాయలు. కానీ మేము కేజీ 500 రూపాయలు తీస్తున్నాం. మీకు ఇష్టమైతే వెళ్ళి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకొని, బరువు వేసుకొని, దాని ప్రకారంగా అమౌంట్ పే చేసి తీసుకోండి. ప్రస్తుతానికి అయితే సేల్కి ఉన్నాయి. వ్యాక్సినేటెడ్ పీపీఆర్, హెచ్ఎస్ వ్యాక్సిన్స్ అయిపోయాయి. వీటికి టెన్షన్ ఏం లేదు. సో టాపిక్ వెళ్ళే ముందు ట్రైనింగ్ గురించి అనౌన్స్మెంట్ అండి. 29th ఉంది ట్రైనింగ్, December 29th. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. సో ఫార్మింగ్లో ఎందుకు సక్సెస్ అవ్వడం లేదు, సక్సెస్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటి, మనం ఎక్కడ తప్పులు చేస్తున్నాం, ఇవన్నీ నేను క్లియర్గా చెప్తాను అనమాట. మీరు నేను చెప్పే గైడ్లైన్స్ ఫాలో అయితే లాస్ అయ్యేదానికి ఛాన్సే లేదు. అది పొట్టేళ్ళ ఫామ్ అయినా, బ్రీడింగ్ ఫామ్ అయినా కానీ. సో ఎవ్రీథింగ్ హ్యాస్ టర్మ్స్ అండ్ కండిషన్స్. అవి మనం ఫాలో అవ్వాలి కంపల్సరీగా. ప్రాక్టికల్గా చేస్తున్నారు. బట్ ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎలా అయితే చేస్తారో, షెడ్యూల్స్ ఎలా ఉంటాయి, సింప్లిఫైగా చేసి మనకి అందరికీ చెప్తున్నారు. సో 1 person వల్ల ఇంతమంది బెనిఫిట్ పొందుతున్నారని నా ఉద్దేశం. సో ట్రైనింగ్ రావచ్చు, ఖచ్చితంగా విని నేర్చుకొని స్టార్ట్ చేయొచ్చు కాన్ఫిడెంట్గా. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే టాపిక్లోకి వచ్చిన తర్వాత మనము మేజర్గా 3 వ్యాక్సిన్స్ అండి. ఇప్పుడు ఈ సీజన్కి 3 వ్యాధులు మీకు ఎక్కువగా సతాయిస్తాయి. ఇవి నట్టల గురించి వదిలేసేయండి. నట్టలు ఖచ్చితంగా అవి ఎవ్రీ 2.5 months 3 monthsకి మీరు డివార్మింగ్ చేసుకోవాల్సిందే. కానీ ఈ వ్యాధులు అనేటివి, కొన్ని వ్యాధులు కొన్ని సమయాల్లోనే ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకే, అంటే ఈ నెల నుంచి ఈ నెల వరకే ఎక్కువగా కనిపిస్తాయి. సో వాటికి టార్గెట్ చేసుకొని నా 8 years ఎక్స్పీరియన్స్లో మేము ఏదైతే ప్రాక్టికల్గా చేసుకుంటూ ప్రశాంతంగా వెళ్తున్నామో, నన్ను పక్కాగా ఫాలో అయ్యే చాలామంది ప్రశాంతంగా వెళ్తున్నారు. ఆ షెడ్యూల్ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నా. ఇప్పుడు చెప్పబోయే 3 వ్యాక్సిన్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి వేసుకోండి, ప్రశాంతంగా ఉండండి. ఫస్ట్ ఒకటి హెచ్ఎస్ వ్యాక్సిన్. ఎవరైతే జూన్, జూలై ఈ టైంలో హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకున్నారో, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఎప్పుడైనా సరే, అక్కడి నుంచి 6 నెలలు మీరు టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. ఆ పైన కూడా కొద్ది వరకు ఫ్రీగానే ఉండొచ్చు. ఖచ్చితంగా 6 నెలలకు వేయాలని లేదు. మీరు వేసింటే మాత్రం టెన్షన్ లేదు. వేయకపోతే ఖచ్చితంగా వేసుకోండి. చలి భయంకరంగా ఉంది. చలికాలం అనేది కాదండి హెచ్ఎస్ వ్యాక్సిన్కి. వర్షాలు స్టార్ట్ అయినప్పటి నుంచే మీకు నిమోనియా కేసులు అనేటివి రిజిస్టర్ అవుతాయి మీ జీవాలలో. అందుకే నేను వర్షాకాలానికి ముందు జూన్ మంత్లోనే వేసేసుకోండి అంట హెచ్ఎస్ వ్యాక్సిన్. ఒకవేళ హెచ్ఎస్ మీరు అప్పుడు మిస్ అయినా ఆగస్ట్, సెప్టెంబర్ ఎప్పుడైనా వేసుకొని ఉంటే 6 నెలలు టెన్షన్ లేదు మీకు. వేసుకోకపోతే ఇప్పుడైనా వేసుకోండి. ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఎందుకంటే ఈ టయానికి మనం అది వేసుకొని పీపీఆర్ కూడా వేసుకొని ఉండాలి. ఎందుకంటే నాకు కొన్ని కేసులు వస్తూ ఉంటాయి మార్కెట్ల నుంచి. అందరూ కాంటాక్ట్ చేస్తారు కాబట్టి ప్రతి స్టేట్ నుంచి నన్ను కాంటాక్ట్ చేస్తారు. ఈవెన్ నార్త్ ఇండియా నుంచి కూడా కొంతమంది పెడుతున్నారు. మరి వాళ్ళకి ఎలా తెలుస్తుందో, ఎవరు చెప్తున్నారో తెలియదు. ఎందుకంటే తెలుగు రాదు కదా మన ఛానల్ చూసి వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేసినారు అనుకోవడానికి.
సో అక్కడి నుంచి కూడా నాకు వస్తుంటాయి కాబట్టి పీపీఆర్ సిమ్టమ్స్ ఉన్న 2-3 కేసులు నాకు వచ్చాయి. దాని గురించి నా స్టేటస్లో కూడా పెట్టాను నేను, జాగ్రత్తగా ఉండండి, వేసుకున్న వాళ్ళు వేసుకోండి అని చెప్పి. సో ఇప్పుడున్న క్రిటికల్ స్టేజ్లో మీకు 2 వ్యాక్సిన్స్ మస్ట్, ఒకటి హెచ్ఎస్, ఒకటి పీపీఆర్ కంపల్సరీ ఈ టైంకి వేసేసుకొని ఉండాలి. వేసుకొని వాళ్ళు తొందరపడండి. జీవాలు హెల్దీగా ఉంటే మీరు వ్యాక్సినేషన్ ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా ఇవి వేసుకోవాల్సిందే మీరు. ఎందుకంటే నవంబర్ నుంచి ఎప్పుడైనా సరే పీపీఆర్ అటాక్ అవ్వచ్చు. ఇప్పుడు ఎందుకో నాకు కొన్ని చోట్ల, ఎందుకంటే ఇంత తొందరగా స్టార్ట్ అయిందనుకోండి, ఇది చాలా లాంగ్ పోతుంది. ఎండాకాలంలో ఇంకా భయంకరంగా ఉంటుంది. ఎప్పుడైతే నవంబర్లో స్టార్ట్ అయిందో, ఒకప్పుడు 2017-18 టైంలో నవంబర్లో స్టార్ట్ అయిందో, ఆ ఇయర్ మాత్రం చాలా లాంగ్ నడిచింది పీపీఆర్. సో అందుకని నేను తొందరగా స్టార్ట్ అయితే మాత్రం చాలా సత్తాయిస్తుంది. లాస్ట్ ఇయర్ దానికన్నా ముందు అంత తొందరగా స్టార్ట్ అవ్వలేదు. ఎండాకాలంలో ఎప్పుడో ఏప్రిల్, మే ఆ టైంలో స్టార్ట్ అయింది, తొందరగా వెళ్ళిపోయింది, ఎక్కువ సతాయించలేదు పీపీఆర్ అనేది. కానీ హెచ్ఎస్ అనేది ఖచ్చితంగా మీరు సంవత్సరంలో 2 సార్లు వేసుకోవాల్సిందే అండి, ప్రతి 6 నెలలకు ఒకసారి. నేను చేసే షెడ్యూల్ మాత్రం ఫిబ్రవరిలో ఒకసారి వేసుకుంటాను. ఎందుకంటే ఫిబ్రవరి, మార్చ్ టైంలో వాతావరణం మారుతుంది, చలికాలం నుంచి ఎండాకాలం వెళ్తుంది. తర్వాత ఫిబ్రవరిలో వేసుకుంటే నేను ఆగస్టులో మళ్ళీ హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకుంటాను, ఎందుకంటే 6 నెలలు టైం ఉంటుంది కాబట్టి. అలా కాదు అనుకుని మరి ఇప్పుడు వేసుకున్నారనుకోండి, ఈ టైంలో హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకుంటే ఫిబ్రవరిలో మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. కానీ నెక్స్ట్ జూన్ మంత్లో, జూన్ స్టార్టింగ్లోనే వేసేసుకోవాలి మీరు, వర్షాలు స్టార్ట్ అవ్వక ముందే. అట్లా చేసుకోవాలి వ్యాక్సినేషన్ ప్లానింగ్ అనేది, అట్లా వెళ్ళాలి మనది. అలా ప్లానింగ్ లేకుండా పోయామనుకోండి, ఇష్టం వచ్చినట్లు పోతే డిసీజెస్ అటాక్ అవ్వడము, మనం సఫర్ అవ్వడం 2 జరుగుతుంది. 1 మంత్లో సార్ 6 kg, 7 kg, 5 kg వెయిట్ వచ్చినాయి సార్. సూపర్ సార్. ఈ ఫ్యాట్ ఫ్లో, లివర్ టానిక్, కాల్షియము, పవర్ కింగ్ గోల్డ్, ప్రోవిటో అవి కూడా సార్. బిఫోర్ ఇది ఆఫ్టర్ సార్ 28 kgs, 27 kgs, 20 kgs, ఇది 20 kgs సార్. మీరు చెప్పిన విధంగా వాడినాం సార్, సూపర్ రిజల్ట్ వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. సో ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి, ప్రెగ్నెంట్ డెలివరీకి మినిమం 30 నుంచి 40 రోజులు ఉంటేనే మీరు వ్యాక్సినేషన్ కానీ డివార్మింగ్ కానీ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మర్చిపోతున్నారు, మళ్ళీ మళ్ళీ అవే క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇప్పుడు హెచ్ఎస్ అయిపోయింది, పీపీఆర్ అయిపోయిన వాళ్ళకి టెన్షన్ లేదండి, వేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. ఇంకొకటి, ఇది కాకుండా మిమ్మల్ని సతాయించే ఇంకొక వ్యాధి వచ్చేసి బొబ్బ రోగం, పాక్స్ అంటారు, అమ్మ తల్లి అంటారు, ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. దీని వ్యాక్సిన్ కూడా మీరు ఖచ్చితంగా వేసుకోవాలి. దీంట్లో 2 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఒకటి కండకు వేసేది, అది 6 నెలలు మాత్రమే పనిచేస్తుంది. ఇంకొకటి చెవికి వేస్తారు, ఇంట్రాడర్మల్ అని. మన ఛానల్లో వీడియో ఉంది, దాని గురించి కూడా ఎలా వేస్తారు అనేది కూడా చేశాను. కాదు, కొంచెం పాత వీడియోస్ ఉంటాయి, కొంచెం వెనక్కి వెళ్ళి చూడాల్సి ఉంటుంది. మన దాంట్లో ఇది ఉంది చూడండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోతే నా ప్లేలిస్ట్లోకి డిసీజెస్కి సపరేట్ ఉంది, జనరల్ ఇన్ఫర్మేషన్, లైవ్ స్టాక్ అని సపరేట్గా ఉంది, వ్యాక్సినేషన్స్ అని సపరేట్గా ఉంది. ఆ ప్లేలిస్ట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో మీకు వ్యాక్సిన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఎలా వేసుకోవాలనేది కూడా నేను ప్రాక్టికల్గా చూపించాను, మీరు ఓపిక పెట్టుకొని చూడాలి. ఓకే. సో ఈ బొబ్బ రోగం కూడా చాలా సతాయిస్తుంది. చెవికి వేసుకునేది ఇంట్రాడర్మల్ అంటారు, చెవికి వేసుకునే వ్యాక్సిన్ వేసుకుంటే మీకు 5 సంవత్సరాలు పనిచేస్తుంది. సో అది ఒక్కసారి వేసుకొని కొంచెం టేక్ కేర్ చేసుకోవాలి, ఎందుకంటే అది వేసిన తర్వాత కొన్ని జీవాలకు రక్తం వచ్చి పుండు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా పుండు కాకుండా బెటాడిన్తో, లేదంటే మనకు హ్యాండ్సా ప్లాస్టిక్ చిన్న చిన్న ప్లాస్టర్ దొరుకుతాయి, అవి కూడా తీసుకొచ్చి అతికించవచ్చు. ఒకవేళ అవి ఊడిపోతే అక్కడ చిన్న రక్తపు ఇది వస్తుంది కాబట్టి దాన్ని ఈగలు కూర్చొని పుండు చేయకుండా బెటాడిన్ లేదన్నా ఏదన్నా స్ప్రే, ఆలు స్ప్రే, నేనైతే ఆలు స్ప్రేని ఎక్కువగా నమ్ముతాను, దాన్ని స్ప్రే చేసేస్తాను అనమాట అక్కడ ఈగలు వాళ్ళకున్నట్లా. సో ఈ రకంగా చూడాలి మీరు చేసుకుంటే. ఆ పాక్స్ వ్యాక్సిన్ కూడా మీకు 5 సంవత్సరాలు పనిచేస్తుంది కాబట్టి ఏ టెన్షన్ లేకుండా మీరు ఈ గట్టెక్కేయచ్చు. ఎందుకంటే పాక్స్ అనేది మనకు పర్టికులర్లీ ఆంధ్ర, తెలంగాణలో ఎక్కువగా వైరల్ రేంజ్లో సతాయించలేదు నాకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో. కానీ లాస్ట్ ఇయర్ దానికన్నా ముందు కర్ణాటకలో భయంకరంగా సతాయించింది. ఒక ప్రాంతం మొత్తం కర్ణాటక అంతా అల్లాడిచ్చేసింది అనమాట. అది కూడా కరెక్ట్గా బక్రీద్కి ముందు, బక్రీద్ టైంలో అట్లా సతాయించింది. సో అలా మన ఆంధ్ర, తెలంగాణలో సతాయించలేదు. కానీ సతాయించదని కాదు, కొన్ని చోట్ల బాగా ఇబ్బంది పెట్టినప్పుడు ఉన్నాయి, కానీ చాలా తక్కువ. అలా అని వేసుకోకుండా
ఆగకూడదు, వేసేసుకోవాలి. బ్రీడింగ్ ఫ్లాక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వేసేసుకోండి. బ్రీడింగ్ స్టాక్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా వేసేసుకోండి. పొట్టేలు పిల్లల వాళ్ళు కూడా వేసుకోవాలి. మీరు టార్గెట్ ఎప్పటికి పెట్టారనే దాన్ని బట్టి దాన్ని ప్లాన్ చేసుకోవాలన్నమాట. అనిమల్స్ ఎప్పుడు సేల్ చేయాలనుకుంటారు, ఎప్పుడు తెచ్చారు, ఎప్పుడు సేల్ చేయాలి. ఈ వ్యాక్సిన్స్ కూడా మీరు కరెక్ట్గా అదే షెడ్యూల్ చేసుకోవాలండి. ఇప్పుడు తెచ్చుకొని మీరు ఎప్పుడు సేల్ చేయాలనుకుంటున్నారో ఆ టైం వరకు ఏమేమి రోగాలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 3 వ్యాక్సిన్స్ అయితే మీరు ఇప్పటి నుంచి ఎప్పుడు పిల్లలు తెచ్చుకున్నా కానీ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. ఎప్పుడు ఏది అటాక్ అయ్యి మీ అనిమల్స్కి మీరు మోర్టాలిటీ జరుగుతుందో తెలియదు కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఈ 3 వ్యాక్సిన్స్ వేసుకోవాలి. హెచ్ఎస్, పీపీఆర్, పాక్స్, ఈ 3 వ్యాక్సిన్స్ వేసుకోండి. ఈ 6 నెలల వ్యాక్సిన్ అంటున్నా కదా, 6 నెలల వ్యాక్సిన్ కండకి వేస్తాము పాక్స్లో. అది మీరు పొట్టేలు పిల్లలు తెచ్చి పెంచుకొని అమ్ముకునే వాళ్ళు వేసుకోండి. ఎందుకంటే 6 నెలలకు పైన పెంచం. 6 నెలల మధ్యలో ఏదో ఖచ్చితంగా పండగ ఏదో ఒకటి వస్తుంది. బక్రీద్ అయినా ఇంకో 6 నెలల్లో వచ్చేస్తుంది. అప్పటి వరకు మన అనిమల్స్ సేఫ్ అయిపోతాయి, తీసేయచ్చు. సో అలా ప్లాన్ చేసుకొని మీరు వ్యాక్సినేషన్ షెడ్యూల్ని ఫాలో అయితే ఈ 3 వ్యాక్సిన్స్ని ప్రశాంతంగా ఉంటారు. తర్వాత మే నుంచి వేరే వ్యాక్సిన్ స్టార్ట్ అవుతాయి. దాని గురించి తర్వాత వీడియో చేస్తాను. నిన్న ఈ సీజన్ యొక్క డీవార్మింగ్ ఒక వీడియో చేశాను. ఎవరన్నా మిస్ అయి ఉంటే ఆ డీవార్మింగ్ వీడియో కూడా చూడండి. ఆ డీవార్మింగ్ చేసుకున్న తర్వాత మీరు షెడ్యూల్ని ఫాలో అయిపోండి, వ్యాక్సినేషన్ షెడ్యూల్ని. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు టెన్షన్ లేకుండా, వ్యాధులు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే చేసుకోండి, లేదంటే మీ ఇష్టం. ఎందుకంటే ఏదైనా వ్యాధి వచ్చి మీరు మెడిసిన్స్ వాడారు అంటే అనిమల్ యొక్క గ్రోత్ అనేది నెల కానీ 2 నెలలు కానీ ఆగిపోతుంది, పెరగదు. ఆ 2 నెలలు వాటిని మేపిన కష్టము, 1 కేజీ కూడా పెరగకుండా ఫీడింగ్ చేసుకుంటూ మీరు అన్ని నష్టాల్లోనే ఉంటారు అనమాట. సో యాంటీబయాటిక్స్ మీద, ట్రీట్మెంట్ మీద నమ్ముకోవద్దండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెన్షన్ రానికుండానే చేసుకోండి. మీ అనిమల్స్ని టచ్ చేయకూడదు. అది టచ్ చేయకూడదు అంటే వ్యాక్సిన్ వేసుకోవాలి. మీ చుట్టుపక్కల వేసుకొని వేసుకోకపోని నువ్వు వేసుకున్నావు అంటే నీ ఫ్లాక్కి రాదు. ఆ తర్వాత వాడే రియలైజ్ అవుతాడు, అరే ఆయన వేసుకున్నాడు, మేము కూడా వేసుకునేట్టు బాగుండేదే, ఇప్పుడు వేసుకోలేదు, చూడు ఇట్లా అటాక్ అయ్యి ఇప్పుడు మనం ఇబ్బంది పడుతున్నాం, మందులు వాడుకుంటున్నాం, వేలు ఖర్చు అవుతాయి. వ్యాక్సిన్స్ ఎంత 100లో వస్తాయి. 1000 రూపాయల వ్యాక్సిన్ కూడా లేదు. 500, 600 లాస్ట్. 100 జీవాలు వేసుకోవచ్చు. ఇంక మీ ఇష్టం, మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరు ప్లాన్ చేసుకోండి. నమస్తే హర్షద్ భాయ్. నేను 14 సంవత్సరాల నుండి గోళ్ళు కాస్తున్నాను. అయినా నేను ఈ మెడిసిన్ వాడినా, అనంతపూర్ వాడినా, మా సైడు పావుగూడ, పేరూరు, నాకు ఎక్కడ మంచిగా దొరుకుతుంటే అక్కడంతా తెచ్చి పెట్టిన మందులు. నీ మందులంత వర్కౌట్ అంటే మందులు లేవు. గొర్రెలకి ఎఫెక్ట్ లేదు, పిల్లలకి ఎఫెక్ట్ లేదు. వేరే మందులు పెడితే డోస్ ఎక్కువైతే చనిపోయేది. డోస్ తెలియక డోస్ పెట్టి చంపుకున్నాం. కానీ నీ మందుల్లో కొద్దిగా డోస్ ఎక్కువైనా కూడా ఏం పర్వాలే. ఇంత మంచి ప్రోడక్ట్ నీ దగ్గర దొరికిందని మేము అదృష్టం చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది హర్షద్ భాయ్. నీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నీకు ఇంత మంచి మందులు ఇస్తాం అనుకోలేదు. నా గొర్రెలు అంటే ఏం తరం కాకుండా అయిపోయేసిందే. అట్లా గొర్రెలు ఇప్పుడు నీకు వీడియో పెట్టినా చూడు హర్షద్ అన్న, సూపర్ గా ఉన్నాయి నా గొర్రెలు. అన్న ఈ ప్రోవిట్ డి, ప్రోవిట్ లైట్, ప్రోవిట్ ట్యాగ్ ఇవి చాలా బాగా పనిచేసినాయి అన్న. ఈ రోజు కొద్దిగా మేయలేదా అనిపించిందా? నైటు, మర్నాడు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 4 టైమ్స్ పోస్తే చాలా అన్న. మళ్ళీ నార్మల్ ఇలాగా ఎప్పటిలాగా మేసేస్తుంది అన్న గొర్రె. చాలా బాగుందన్న. థ్యాంక్స్ అన్న. గుడ్ మార్నింగ్ హర్షద్ భాయ్. మన హ్యూమినో బూస్ట్ 20 ml తాపటం వలన మార్నింగ్ తాపాము. మార్నింగ్ మళ్ళీ టేప్ వామ్స్ బయట పడ్డాయి. టేప్ వామ్స్ ఉన్నాయి మొత్తం. ఆ టేప్ వామ్స్ బయట పడ్డాయి. మన హ్యూమినో బూస్ట్ తాపడం వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్ పని చేసింది అది. మీ సజెషన్ చాలా బాగుంది సార్. సార్ మందుల రిజల్ట్ చాలా బాగా ఉంది సార్. పొట్టిన పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నాయి సార్. నేను ఈ మందులు మొదటి నుంచి వాడింటే ఈ పాటికి ఎప్పుడు అమ్ముకుంటుంటే సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ హర్షద్ భాయ్. మీ వల్ల మంచి రేటు పోయినాయి మా పిల్లలు. అట్టే చూస్తూనే ఎత్తుకుని వెళ్ళిపోయినాయి మా పిల్లల్ని.